హలో అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర. వచ్చే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేను రైస్ ముందే ఉడికించి పెట్టుకున్నాను. పుల్లలుగా ఉంటే పులిహోర చాలా బాగుంటుంది. అలాగే రైస్ని ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇప్పుడు పులిహోర చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలంటే మినపప్పు తీసుకున్నాను 1 టీ స్పూన్ వరకు, అలాగే శనగపప్పు, అలాగే పల్లీలు, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు వేస్తే పులిహోర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో అందుకని చెప్పేసి నేను జీడిపప్పు కూడా తీసుకున్నాను. అలాగే దీంట్లోకి కావాల్సింది చింతపండు, పులిహోర చేస్తున్నాను కాబట్టి చింతపండు తీసుకున్నాను. నేను ఆల్రెడీ దీన్ని ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇలా జ్యూస్ తీసి పెట్టుకున్నాను సైడ్కి. ఇప్పుడు పులిహోరలోకి పోపు పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నూనెను కూడా తీసుకొని పోపు పెట్టుకుంటున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ 1 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఆవాలు. పోపుకి నెయ్యి తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర తీసుకున్న తర్వాత అలాగే ఇక్కడ నేను 4-5 మిరియాలు కూడా తీసుకున్నాను. ఇవన్నీ కాస్త నూనెలో చిటపటమన్న తర్వాత మిగతా వాటిని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న ఆవాలు చేదుగా ఉంటుంది కాబట్టి అవి చిటపటమన్న తర్వాత తీసుకుంటే బాగుంటుంది పోపు. అలాగే మనం తీసుకున్న మినపప్పు అలాగే శనగపప్పు కూడా యాడ్ చేసుకొని అవి కాస్త వేడెక్కిన తర్వాత అలాగే మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలను కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా పోపు మంచిగా వస్తుంది. ఇలా మనం తీసుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు అలాగే మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ రైస్ ఉడికించుకున్నప్పుడే ఉప్పు వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకోవట్లేదు. సో ఉప్పు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎక్కువగా మాడిపోకుండా మనం తీసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం డైరెక్ట్గా అన్నంలో కలపకుండా ఇలా పోపులో వేసి చేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలా చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత ఈ రసం కాస్త దగ్గర పడే వరకు ఇలా 1 స్పూన్ తీసుకొని కలుపుతూ ఉండాలి. చింతపండు తీసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే మనకి పులిహోరలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనకి పోపు అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ తీసుకొని దాంట్లోకి ఈ పోపు యాడ్ చేసేసి కలిపేసుకుంటే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది. నిజం చెప్పాలంటే మేమున్న దగ్గర ఈ నార్త్ వాళ్ళకి పులిహోర అంటే చాలా ఇష్టం. నన్నైతే చాలామంది అడిగారు, అంటే ఎలా చేస్తారు అని చెప్పేసి అడిగారనమాట నన్ను. ఇలా పోపు కాస్త చల్లారిన తర్వాత రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి. నిదానంగా రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. చేతితో గట్టిగా ప్రెస్ చేయకుండా అలా కలిపేసుకుంటే కమ్మని పులిహోర అయితే రెడీ అయిపోతుంది. అలాగే వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి మన పులిహోర అయితే రెడీ అయిపోయింది.